కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. బ్యాంకు చైర్మన్ గా అద్భుతమైన విజయాలు సాధించేందుకు వాళ్ళ కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది తిరుమల కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను పుట్టింది నల్గొండ డిస్టిక్ కొల్లూరు. అమ్మ పేరు కనకతార, నాన్న పేరు రఘురామ్. వాళ్ళ నుంచి వ్యాపార దీక్షత అంటే అనుభవము, నమ్మకం ఎట్లా ఉంచాలా, ఒక కస్టమర్ వస్తే ఎట్లా వారిని ఆదరించాలా, ఎలా గౌరవించాలా, ఇది నేర్చుకున్నాను. కిరాణా షాప్ మా ఫాదర్ది, శ్రీరామార్జున స్టోర్స్ మలక్పేట్. నేను ఒక 6 ఏళ్ళు దగ్గర తిరుమల మెడికల్ హాల్ మలక్పేట్ ఒక 6-7 ఏళ్ళు. తర్వాత మెడికల్ 1980 టీఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేసినాక మా తమ్ముడు అమర్నాథ్ టేక్ ఓవర్ చేసి 3-4 ఇయర్స్ పైన. నెక్స్ట్ తిరుమల హోమ్స్ కూడా బ్యాంక్ 98. యాక్చువల్గా ఈ ప్రపోజల్ నాకు టీఎంసీలో ఉన్నప్పుడు చాలా మంది బ్యాంకులకు లైసెన్స్లు ఇస్తున్నారు, మీరు కూడా బ్యాంక్ ఓపెన్ చేయొచ్చు కదా అన్నారు. అందరు బ్యాంకులు ఓపెన్ చేయడం వేరు, నేను బ్యాంక్ చేస్తే నా గురించి ఓపెన్ చేయను. ఇది ఒక బ్యాంక్ అనేది పెద్ద ఇండస్ట్రీ అని నేనేం చేశానంటే, నేను పర్సనల్గా దీన్ని కోఆపరేటివ్ బ్యాంక్ హిస్టరీ తెలుసుకుందామని ముంబైకి వెళ్ళాను. సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్, అది నేషనల్ బ్యాంక్ అని పెద్దది. అంత పెద్ద బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు నడుస్తున్నాయి. సరస్వత్ బ్యాంక్, కాస్మోస్ బ్యాంక్, శ్యామరావు విఠల్ బ్యాంక్, ఇలాంటి బ్యాంకులు ఇంత నడుస్తున్నాయి. ఇంత గవర్నమెంట్ బ్యాంకుల కన్నా ఎక్కువ పెద్దవి ఉన్నాయి. మనం ఎందుకు ఆ రీచ్ కాలేమా కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టి అని ఐడియా వచ్చింది. దాని గురించే ముగ్గురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక డీజీఎంని అడ్వైజర్గా తీసుకున్నాను. తర్వాత వైశ్య బ్యాంక్ నుంచి ఒక జీఎంని అడ్వైజర్ తీసుకున్నాను. అప్పుడు ఏపీ ఉండే కదా, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఒక అడ్వైజర్ తీసుకున్నాను. అప్పుడు మాకు 30 lakhs పెట్టమన్నారు, లైసెన్స్ ఇచ్చారు 30 lakhs. కన్నా బాధ్యత, ఎందుకంటే నేను ఉన్నంత వరకు బ్యాంకుని దీన్ని ఒక ప్రొసీజర్ సిస్టమేటిక్ చేయాలి. అన్ని బ్యాంకుల కన్నా మన బ్యాంకు మంచి స్థాయిలో మంచి సిస్టమేటిక్ డెవలప్ చేయాలి, ఆ స్థితికి తీసుకురావాలని నా కోరిక. అంటే తిరుమల అనేది ఒక పవర్ఫుల్ ప్లేస్. ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళినా కూడా మనం మరీ వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు అలా కోరికలు తీరుస్తాడు, నమ్మకం తీరుస్తాడు. కోరికలు, నమ్మకము, ఆనందము ఇవన్నీ తీరుస్తాడు. కాబట్టి ఆ తిరుమలలో తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కడ వెళ్చున్నాడు. మరి ఆ పేరు పెట్టినాం కాబట్టి అట్లనే మనం కూడా అట్లనే సర్వీస్ ఇవ్వాలి. మన బ్యాంక్ వచ్చిన కస్టమర్కి అట్లాంటి సర్వీస్ ఇవ్వాలి, అలాంటి నమ్మకం గురించాలి, అట్లాంటి రిటర్న్స్ ఇవ్వాలి. ఇది మన మెయిన్. 100 కోట్లు అయితే ఇప్పటికే రీచ్ అయినాము. 500 కోట్లు కావాలని కోరిక ఉంది. ఈ 5 ఏళ్లలో 500 కోట్లు చేయాలని మా టార్గెట్. నా సతీమణి శోభారాణి, పిల్లల పేర్లు నంగునూరి సరిత, అమ్మాయి పేరు నంగునూరి వెంకటేష్, నంగునూరి ప్రవీణ్. వాళ్ళు బిజినెస్లో ఉన్నారు. ఇప్పుడు మా అమ్మాయి డాక్టర్, ఆస్ట్రేలియాలో మెల్బర్న్లో ఉంది. ఆమెకి ఒక కూతురు, కొడుకు. పెద్ద కొడుకు అబ్బాయి వెంకటేష్, ఆయన సతీమణి శిరీష, ఆమె ఇప్పుడు ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తుంది. కుటుంబ సహకారం ఎట్లయినా ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ మా భార్య. నాకు 50 సంవత్సరాలు దాటింది పెళ్ళయి. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఎన్ని బిజినెస్ చేసినా నేను సక్సెస్ రేట్ ఆలోచిస్తాను. నిన్నటిది నాది కాదు, ఇవాళ పొద్దున్న లేచి నుంచి ఏం చేశాను. నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, లంచ్ చేసినా నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఈరోజు ఇంటికి పోయి పడుకోవాలన్నా నాకు ఎలిజిబిలిటీ ఉందా, ఏమైనా సాధించానా, ఏదైనా గొప్ప పని చేశానా, రిజల్ట్ తెచ్చానా, ఇది ఆలోచిస్తాను. ఆమె దొరకడం మీ అదృష్టమా? నా సతీమణి శోభారాణి అదృష్టం. పూర్వజన్మ సుకృతమా? పూర్వజన్మ సుకృతం. ఎన్ని జన్మలకైనా ఆమెనే కావాలా? అంతే. నేను వ్యాపారంలో బిజీ ఉంటే ఆమె పిల్లల్ని చూసుకుంది, ఇల్లు చూసుకుంది. తర్వాత నాకు ఇబ్బందులు ఉంటే కూడా ఆమె చేతనిచ్చింది. ఆమె మేనరికము. అత్తమ్మ పేరు సుగుణమ్మ, తోట శ్రీహరి. వాళ్ళు వ్యాపారస్తులు. మా మామ మేనమామ, ఆయన మంచి ప్రేమ గల గుణం అంటాడు. ఆయన వాళ్ళ అమ్మాయి కూడా అట్లనే. నాకు ధన్యవాదాలు వెంకటేశ్వర స్వామికి.